హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెండ్లీ ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హనీ కేక్. చాలా సింపుల్ అండ్ ఈజీగా కేవలం ఇంట్లో ఉండే వాటితోనే ఈ న్యూ ఇయర్కి ఇలా హనీ కేక్ ప్రిపేర్ చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. జ్యూసీగా సాఫ్ట్గా సేమ్ బేకరీ స్టైల్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. సింపుల్ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1/2 కప్ వరకు పౌడర్డ్ షుగర్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 కప్ రిఫైన్డ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 కప్ పెరుగు సేమ్ క్వాంటిటీ 3 1/2 కప్పు సేమ్ క్వాంటిటీలో యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. పెరుగు అనేది గడ్డలుగా లేకుండా మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని అందులో 1 కప్ వరకు మైదా పిండి యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని దీన్ని మంచిగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకొని తీసుకోవటం వల్ల పురుగులు ఏమైనా ఉన్నా పోతాయి, మంచిగా మిక్స్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకొని ఈ పిండి మిశ్రమం మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. పిండి మొత్తం ఇలా మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు వరకు పాలు కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది రిబ్బన్ ఫోల్డ్ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఒకవేళ మీకు పాలు సరిపోకపోతే ఇంకొక 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఏ మౌల్డ్లో అయితే కేక్ని బేక్ చేయాలనుకుంటున్నామో ఆ మౌల్డ్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇలా నెయ్యి అప్లై చేయటం వల్ల కేక్ అనేది మనకి ఫ్రీగా డిమోల్డ్ అవుతుంది అన్నమాట. ఇలా మంచిగా కేక్ ట్రే మొత్తం నెయ్యి అప్లై చేసుకొని ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 టైమ్స్ ఇలా ట్యాప్ చేస్తే అందులో ఉన్న బబుల్స్ ఏమన్నా ఉంటే పోతాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే 10 మినిట్స్ వరకు ఫ్రీ హీట్ చేసుకున్న దాంట్లో ఒక స్టాండ్ పెట్టుకొని అందులో మనం కేక్ మౌల్డ్ పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మూతతో పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 30 to 40 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. మధ్యలో చెక్ చేసుకుంటూ ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఆ తర్వాత ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి బేక్ చేసుకోవాలి. కేక్ ఇలా బేక్ అవుతూ ఉండగా మనం ఇంకొక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 1/2 కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా షుగర్ అంతా మంచిగా మెల్ట్ అయ్యి మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు హనీ కూడా యాడ్ చేసుకోవాలి. హనీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు మరిగించుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ అయ్యి ఒక 2 మినిట్స్ వరకు మరిగించుకొని దింపేసి పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోపు మన కేక్ కూడా బేక్ అయిపోయి ఉంటుంది. ఇలా చూడండి మంచిగా రౌండ్గా మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది. ఒకసారి చెక్ చేసుకొని చూస్తే తెలుస్తుంది మన కేక్ బేక్ అయిందా లేదా అని. పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. ఇప్పుడు ఈ ట్రేని తీసి బయట పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత నైఫ్తో సైడ్స్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా సైడ్స్ అడ్జస్ట్ చేసుకోవటం వల్ల మనకి కేక్ అనేది ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది అన్నమాట. ఇలా రౌండ్గా మొత్తం ఒకసారి మంచిగా చేసుకొని ఒక ప్లేట్లోకి డిమోల్డ్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక 2 టైమ్స్ అలా ట్యాప్ చేస్తే చాలు మనకు కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఇలా చాలా మంచిగా బేక్ అయిపోయింది. చూడండి అసలు టచ్ చేస్తే ఎంత సాఫ్ట్గా సేమ్ బేకరీ స్టైల్లో లాగానే ఉంది. ఇప్పుడు దీన్ని ఇంకొక ప్లేట్ పెట్టేసి దాన్ని రివర్స్ చేసుకుందాం. మనకి బేస్ అనేది కిందకి వెళ్ళిపోవాలి. ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత చూడండి అసలు టచ్ చేస్తే సాఫ్ట్గా స్పాంజ్ లాగా సేమ్ బేకరీ స్టైల్లోనే వచ్చిందనమాట. చాలా సాఫ్ట్గా ఉంది. ఇప్పుడు దీనికి మనం షుగర్ సిరప్ యాడ్ చేయాలి కదా, అది కేక్ అంతా అబ్జర్వ్ చేసుకోవటానికి ఈ ఫోర్క్ యూజ్ చేసి మంచిగా ఇలా హోల్స్ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకోవటం వల్ల ఆ హనీ షుగర్ సిరప్ అనేది కేక్ మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. ఇలా హోల్స్ పెట్టుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న షుగర్ అండ్ హనీ సిరప్ ఉంది కదా, దాన్ని ఈవెన్గా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. కేక్ మొత్తం పీల్చేలాగా మంచిగా ఈవెన్గా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నిదానంగా స్ప్రెడ్ చేసుకుంటే కేక్ అనేది ఈజీగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇలా చేసుకున్న తర్వాత దీని మీద మనం ఫ్రూట్ మిక్స్ జామ్ కూడా అప్లై చేసుకోవాలి.
మనం ఇది షుగర్ సిరప్ ఎలా అయితే అప్లై చేసుకున్నామో ఫ్రూట్ మిక్స్ జామ్ని కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మంచిగా ఇలా ఫ్రూట్ మిక్స్ జామ్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీద కోకోనట్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. కోకోనట్ పౌడర్ని జస్ట్ కొంచెం యాడ్ చేసుకుంటే చాలు, మరీ ఎక్కువ అవసరం లేదు. ఎక్కువ వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది డామినేట్ చేస్తుంది అనమాట. ఇలా జామ్ని ఫస్ట్ మంచిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీద డస్టెడ్ కోకోనట్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా హనీ కేక్ని బేకరీ స్టైల్లో ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. కేక్ని ఇలా అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే మనం రిఫ్రిజిరేటర్లో ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఉంచి సర్వ్ చేసుకుంటే కూల్ కేక్ లాగా కొంచెం మంచిగా జ్యూసీగా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ న్యూ ఇయర్కి హనీ కేక్ని ఒక్కసారి ప్రిపేర్ చేసి చూసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.